రైతు మిత్రులందరికీ శుభోదయం అండి. మన శ్రీ వారాయి ఫార్మ్స్ దగ్గర ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఈ చెట్టుకి మొక్కజొన్న చెట్టుకి 2 కంకులు కాయడం జరిగింది. ఒకటి ఇక్కడొకటి 2. అయితే ఇదే మొదటిసారి మేము మొక్కజొన్న వేయడము. నాకు తెలియదు ఒక చెట్టుకి ఎన్ని కంకులు కాస్తాయి. నేనైతే ఒకటే కాస్తుంది అనుకుంటున్నా, బట్ కొన్నిటికైతే ఒకటి ఉంది, కొన్నిటికి 2 ఉన్నాయి. బట్ కొన్ని వీడియోస్ చూస్తే 5, 10 కూడా ఉన్నాయి. ఎవరైనా మొక్కజొన్న వేసిన వాళ్ళు ఉంటే చెప్పండి, 5 కాస్తాయా, ఇంకొకటి 2, 3, 5 కాస్తాయా, నాకైతే తెలియదు. బట్ ఇదైతే వారాహి ఫార్మ్స్ పూర్తిగా ఎలాంటి కెమికల్స్, రసాయనాలు, అడుగు పిండిలు కానీ పై మందులు కానీ చల్లకుండా పండించింది. చూస్తున్నారు కదా మొక్కజొన్న ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనకి దీని మీద వేరుశనగ ఉందండి. ఇందులో చూడండి, వేరుశనగ గడ్డిలో ఉంది, ఇట్లా ఉంది అనుకోకండి. మనం ఎలాంటి రసాయన మందులు చల్లలేదు, వెళ్ళిన కాడికి వెళ్ళి అని చెప్పి వచ్చిందే మనకి. ఏదన్నా అంటే మనకు వచ్చిందే మనకి అంత అందుకోసం అని చెప్పి గడ్డి మందులు చల్లలేదు, ఎలాంటి రసాయనిక మందులు చల్లలేదు. ఇక్కడ చూడండి వేరుశనగ. సో చుట్టూ పొలం మధ్యలో మనమండి. మనకి మన వారాహి ఫార్మ్స్ చుట్టూ మనకి పొలాలే ఉంటాయి, మొత్తం గ్రీనరీ. అసలు డ్రోన్ షాట్ కనుక తీస్తే ఎంత బాగుంటుందో అసలు చుట్టూ పొలం మధ్యలో మనం అన్న ట్యాగ్ లైన్కి జస్టిఫికేషన్ వచ్చేటట్టు చాలా చక్కగా వస్తుంది. ప్రయత్నిస్తాను ఒక డ్రోన్ షాట్ కూడా దీనికి తెప్పించి. మొక్కజొన్న అయితే దాదాపు అంత పూత వచ్చింది. దసరా కల్లా నేను కాయ వస్తుంది అనుకుంటున్నా, ఇంకొక 4 రోజుల లోపల. ఈరోజు మన బోరు కూడా పోస్తుంది ఇక్కడ. ఇక్కడ మన వరి పొలం కూడా దాదాపు మొత్తం ఈనిందండి. నాకు తెలిసి చుట్టుపక్కల వరి పొలం ఈనింది, ఇంత పూర్తిగా ఈనింది మాదొక్కటే. ఈసారి అయితే చాలా హైట్ లేచింది. నాకైతే భయంగానే ఉంది. వర్షం పడ్డదా కథం మొత్తం అడ్డం పడుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూడండి, తక్కువ మనకి ఇదిగా ఈ కర్ర హైట్ అండి. ఇది ఒక 3-4 ఫీట్ల హైట్ ఉండొచ్చు ఇప్పుడు ఇందులో వరి పొలం. నాకు తెలిసి అందులోకి వెళ్తే మునిగిపోతాం మనం ఖచ్చితంగా. అయితే కంకుతో కలుపుకొని 3-4 ఫీట్ల హైట్ ఉంటుందండి వరి. ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్న వరి శ్రీ వారాయి ఫార్మ్స్లో. ఇటు సైడ్ కింది మడి కూడా మనకి పూర్తిగా, కింది మడి కూడా పూర్తిగా మనకి ఈనింది, మొత్తం ఈనింది, పొలమంతా ఈనింది. ఈనడం అంటే అట్లా కంకులు రావడాన్ని ఈనడం అంటారు, కొంతమందికి తెలియదు అనుకుంటా. సరే, తెలిసిన వాళ్ళకైతే ఓకే. వరి పొలం అయితే పూర్తిగా ఈనడం జరిగింది శ్రీ వారాయి ఫార్మ్స్లో.